గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉగాండా. ఆఫ్రికా యాత్రలో భాగంగా ఉగాండాని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఆఫ్రికాలోనే ఒక భయంకరమైన దేశం సౌత్ సుడాన్ రాజధాని జోబాకి వెళ్ళబోతున్నాం. మీకు నమ్మరు, ఈ ఆఫ్రికాలో ఉన్న 54 దేశాల్లో అతి కష్టమైన దేశం ఏదైనా ఉందా అంటే అది సౌత్ సుడానే. ఇప్పుడు నేను 3 లైసెన్సులు తీసుకోవాలి. ఒకటి మీడియా లైసెన్సు, తర్వాత పాస్పోర్ట్ లైసెన్సు, ఆ తర్వాత పోలీస్ లైసెన్స్. ఈ 3 లైసెన్సులు తీసుకొని ఆ దేశాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా. హోటల్స్ ఏం ఉండవు అనమాట. ఎందుకంటే అది కొత్తగా యవ్వనమైన కంట్రీ, అంటే రీసెంట్గా ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన దేశం సౌత్ సుడాన్ నుంచి విడిపోయి. సో చాలా బాగుంటుంది. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి గట్టిగా కొట్టండి. సౌత్ సుడాన్ వెళ్ళి మొత్తం వీడియోని నీట్గా తీద్దాం. ఓకే, మొత్తానికి వీసా ప్రాసెస్ అది అయిపోయింది. డ్రోన్లు 70 రోజుల తర్వాత నా దగ్గరికి చేతికొచ్చాయి. మొట్టమొదటి దేశం ఈ 5 సంవత్సరాల్లో నేను ఒక దేశంలో 70 రోజులు ఉండడం. అలా బెట్టింగ్ యాప్ల వల్ల నేను ఈ దేశంలో ఉండిపోవాల్సి వచ్చింది. డ్రోన్లు వచ్చాయి. నిజంగా ఆఫ్రికా దేశాల్లో డ్రోన్ క్యారీ చేయడం, నా దగ్గర 2 డ్రోన్లు ఉన్నాయి. ఎంత కష్టం అంటే ఇప్పుడు నేను వెళ్తున్న సౌత్ సుడాన్లో కూడా డ్రోన్లు ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు. ఎయిర్పోర్ట్లో కూడా ప్లేస్ లేదంట, ఇవ్వనివ్వరట. ఇప్పుడు నేను వాళ్ళకి లంచం ఇచ్చి ఈ డ్రోన్లు మళ్ళీ నా బ్యాగ్లో ఎలాగో చాలా చాలా కష్టం. ఇప్పుడు నేను వెళ్తున్న దానికి చూద్దాం ఏం జరుగుతుందో. లెట్స్ గో. చిన్న ఫ్లైట్ అండి, ఉగాండా ఎయిర్లైన్స్ అని చెప్పి చిన్న ఫ్లైట్, చాలా చిన్నది. వెల్కమ్ టు ద ఉగాండా ఎయిర్లైన్స్. చాలా చిన్నది, నా అంత సైజ్ ఉంది. మొత్తానికి ఫ్లైట్లోకి వచ్చేసి విండో సీట్ దొరికింది. ఇక్కడి నుంచి నా కష్టాలు మొదలవుతాయి. ఏంటో ఎలాగో. సౌత్ సుడాన్ ఎయిర్పోర్ట్లో అట డ్రోన్లు ఆగేసుకుంటారట, ఎవరట మళ్ళీ ప్లేస్ ఉండదట, పోవడమే. చూద్దాం ఎలా అవుతుందో ఏంటో. ఆ కష్టాలు మొదలయ్యాయి. ఇంకెక్కడి నుంచి జర్నీని అయితే ఎంజాయ్ చేయండి. వెల్కమ్ టు సౌత్ సుడాన్ రాజధాని జోబా అండి. సో ఎయిర్పోర్ట్లో వచ్చిన వెంటనే పెద్ద పంచాయతీ, నన్ను అట్టుకొని వెళ్ళిపోయారు అనమాట. ఎప్పుడూ జరిగిన గోలే. అసలు మా దేశంలో ఏముందని వచ్చేవారు అక్కడికి. ఆ డ్రోన్లు ఏంటి, అన్ని డ్రోన్లు ఎగరేసింది లేదు. 2 డ్రోన్లు ఉన్నాయి, అన్ని కెమెరాలు. మా బాబు మామూలు కాదు. కూర్చోబెట్టి కంచాలు, మంచాలు, లంచాలు, ఆమ్యామ్యాలు ఇచ్చి అన్ని డ్రోన్లు అన్నీ సరెండర్ చేసి ఏంటి అన్నీ అడిగారు. అయినాక తర్వాత ఒక ఆఫీసర్ వచ్చి టూరిజం లైసెన్సు, మీడియా లైసెన్సు, ఆ లైసెన్స్ ఈ లైసెన్స్ అని పాస్పోర్ట్ తీసుకెళ్ళిపోయారు, డబ్బులు కూడా తీసుకెళ్ళిపోయారు. ఇంకా చాలా విషయాలు చెప్పాలి, మామూలు కాదు. లోపలికి వెళ్ళి మొత్తం అవునట్లు చెప్పడం మర్చిపోయినా, ఇది 5 స్టార్ హోటల్ అనమాట. ఇక్కడ ఒక మామూలుగా మన ఇండియాలో లాడ్జ్లు ఉంటాయి కదా, లాడ్జ్లు ఉన్నట్లుంది. 8,000 రూపాయలు. ఇక్కడ 4 హోటళ్ళు ఉన్నాయి, అందులో ఇది ఒకటి తీసుకున్నాను. ఇదే తక్కువ, 8,000 రోజుకి. ఇదే నా 8,000 రూపాయల హోటల్. మన ఇండియాలో ఓయో రూమ్లు ఉంటాయి కదా, ఓయో రూమ్ లాగే ఉన్నదనమాట. ఇంకేం తేడా లేదు. చిన్న సోప్ ఇచ్చారు, 2 వాటర్ బాటిల్ ఇచ్చారు. అసలు ఎన్ని కష్టాలు అంటే అన్ని కష్టాలు. ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టూరిజం కంట్రీయే కాదు. ఈ పక్కన ఉన్న సుడాన్ దేశం ఏదైతే ఉందో, సుడాన్ దేశంతో యుద్ధం చేసి స్వతంత్రం సంపాదించింది కొత్త యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటే సౌత్ సుడాన్ వస్తుంది. ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. మొత్తం ఐక్యరాజ్య సమితి, మామూలుగా లేదు. రోడ్డంతా ఐక్యరాజ్య సమితి. ఎక్కడ కెమెరా లేపామంటే కోర్టులు, కేసులు. ఇక్కడ పొరపాటున కెమెరా సొంతకి రూల్స్ ఉన్నాయి. 3 లైసెన్సులు తీసుకున్నా కూడా ఇంకా నన్ను చెక్ చేస్తారు. రికార్డ్ చేస్తే ఏం రికార్డ్ చేసావు, ఎందుకు రికార్డ్ చేసావు, ఎందుకు రికార్డ్ చేసావు, ఎందుకు రికార్డ్ చేసావు. ఎందుకంటే యుఎన్ ఉంటుంది. యుఎన్ ఐక్యరాజ్య సమితి అండర్లో ఉంది. మొత్తం ఫండింగ్ అంతా అమెరికా చేస్తుంది సౌత్ సుడాన్కి. సో మా వెళ్ళిన అతి తక్కువ యూట్యూబర్లు నాకు తెలిసి ఇండియా నుంచి 3-4 యూట్యూబర్స్ వచ్చారు. అంతవరకు రాలేదు, ఎక్కువ ఎవరు రారు. వాళ్ళే అన్నారు, అన్న చాలా కష్టం, ఆఫ్రికాలో ఉన్న అన్ని దేశాల్లో చాలా కష్టమైన దేశం సౌత్ సుడాన్ అన్నది, చాలా జాగ్రత్తగా ఉండు, పోలీసులతో గోల ఉండదు. డాలర్స్ తీసుకెళ్ళి అన్నారు. ఒక 2 లక్షల రూపాయలు డాలర్లు అయితే పట్టుకొని వచ్చాను. సో
ఇది సౌత్ సుడాన్ కరెన్సీ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పౌండ్ అని ఉంది. సౌత్ సుడాన్ 1000 పౌండ్ అని ఉంది, చూసారా, పౌండ్స్ అని ఉన్నది. ఇది ఒక నోట్ వచ్చేసి, అంటే ₹1 వచ్చేసి 70 పౌండ్లు. ఇది ₹1 వచ్చేసి 70 పౌండ్లు. సో ఇది ₹100 అనుకోండి, మహా అయితే ఇది ₹100. అలా లెక్కేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ₹10 ఇది ₹10. ఇదంతా కలిపి ₹200, ₹300. ఎనీవే ఇది కథ. ఇప్పుడు నా పాస్పోర్ట్ ఇచ్చాను, ఫస్ట్ లైసెన్సులు రావాలి. 3 లైసెన్సులు నాకు వస్తాయి కానీ నేను తిరగలేదు. అది 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు, 4 రోజులు పట్టచ్చు, 5 రోజులు పట్టచ్చు, అసలు నెలైనా పట్టచ్చు. ఇచ్చింది 4 రోజుల వీసా, రోజుకి ₹8,000. అండ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ కాదు, మనమే పే చేసుకోవాలి. అంటే రోజుకి ₹10,000. గేట్ నుంచి బయటికి వెళ్ళడం అవ్వదు, మాయమైపోతుంది. ఇక్కడ షాపులు 4 గంటలకే క్లోజ్ చేసేస్తారు, ఎవరు ఉండరు బయటన. గన్నే రాజ్యం వెళ్తుంది ఇక్కడ. బయటికి వెళ్ళి చుట్టం చూపు చూస్తాం, ఉగాండా లాగా, ఆ టాంజానియా, కెన్యన్ లాగా వెళ్ళి వీడియోలు తీసుకుంటాం, సినిమాలకు వెళ్తా ఉంటే కుదరదు. పత్యాపారం చాలా జాగ్రత్తగా ఉంది ఇక్కడ, చాలా సీరియస్ కండిషన్. మనం బయటకు వెళ్ళి సింగనాథం జలకరలు చేయడానికి కాదు. దేశం వచ్చాము, ఏదో మీకు చూపించాలన్నాను, నాకేం దొరికితే అది చూపిస్తాను. ఇక్కడ ఏమీ లేవు చూపించడానికి, కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. కొన్ని ట్రైబ్ ఉన్నది, ఆదివాసీలు ఉన్నారు, ఆ ఆదివాసీలు చూపిస్తాను, మీకు బాగా నచ్చుతుంది అది షూర్. సో దానికోసం వెళ్తాను. అది కూడా తక్కువేం కాదు, ₹80,000 అది. ఆ టూరు ₹80,000 ఆదివాసీలను చూపించడానికి వెళ్తున్నాను. ఒక టూర్ కంపెనీకి మాట్లాడాను, మొత్తం అంతా వాట్సాప్లోని. సో వాళ్ళన్నీ చూశారు. సో లైసెన్సులు ముందు వస్తేనే కానీ మనం ఏ పని చేయలేం. ఎంత బేగ వస్తే అంత బేగ అన్నీ రికార్డ్ చేసి తప్పని దేశం నుంచి పారిపోవడం శ్రేయస్కరం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సౌత్ సుడాన్. వచ్చేసాయండి ఆఫ్టర్ 2 రోజుల తర్వాత మా లైసెన్సులు మొత్తం పర్మిట్లు అన్నీ వచ్చేసాయి. సో నేను హ్యాపీగా వెళ్ళి ఇప్పుడు రికార్డ్ చేసుకోవాలి. అది కూడా టూర్ గైడ్ ఆధ్వర్యంలోని. వితౌట్ టూర్ గైడ్తో వెళ్తే మనం మాయమైపోతాం. సో టూర్ గైడ్ వస్తారు, మొత్తం సౌత్ సుడాన్ చూడడం. ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడు వరకు లైక్ చేయండి. ఓకే, సో వచ్చామండి జోబా మార్కెట్కి టూర్ గైడ్తోని. చాలా జాగ్రత్తగా తీసుకొని చెప్పారు, ఏమైనా అయితే నన్ను చెప్పమని అన్నారు. కెమెరా తీస్తుంటే పోలీసు వచ్చి చెక్ చేశారండి, రికార్డ్ చేయకూడదని చెప్పారు. అసలు కెమెరా జోబు ఉంటుంది కదా, పై జోబులో అలా పెట్టేసి రికార్డ్ చేసి వదిలేశాను. చూడండి ఎంత ఫోటోస్ వచ్చిందో అదే నెమ్మదిగా చూడండి. మ్యూజిక్ ఏం పెట్టడం చూడండి. Si hiciera el video sobre la corona. You just keep the full time recording? Yeah. You just keep the full time recording? No. You stop whenever you feel like. Yeah. There is no content. I stop. This is Anjira. కష్టంగా రికార్డ్ చేస్తున్నామంటే అస్సలు ఒప్పుకోవట్లేదు ఎవడు. వచ్చేస్తున్నాడు సైతానంలాగా. సో ఇది మా గ్రూప్ అనమాట. సెన్యూర్ ఫ్రమ్ ఎస్పానియా, రైట్? Barcelona. ¿Cómo te llamas? Daniel. And señora? Sophie. Sophie, Argentina. మా గ్రూప్. Enjoy the fruits. Chichi. Chichi. Nice. Okay, bueno, no, de tomar. I would love to have That is desire. It's okay. the blade. Everything is like this, market or Sundays every day. అస్సలు కొంచెం కూడా అలౌ చేయలేదండి. అలౌ చేయడం, రికార్డ్ చేస్తుంటే అరుపులు, గోలలు, వాళ్ళు ఎవరెవరో వచ్చి ఫోన్లు చెకింగ్లు. కానీ చాకచక్యంతో మనకున్న టాలెంట్ అలా తీసాం, రికార్డ్ చేసాం. ఎనీవే హ్యాపీ. ఈ దేశాన్ని దిక్కుమాలిన దేశం చేసిన పెద్ద మనిషి ఈయనేనండి, అదిగో ఆయన ప్రెసిడెంట్. సౌత్ సుడాన్ ఫుడ్ బ్లాగ్లో చూపిస్తాను, బాగుంటుంది. అందరూ ఎంజాయ్. ప్రైవేట్ ఫుడ్ తినేసి బయలుదేరాలి ఇంకో దగ్గరికి. సో సౌత్ సుడాన్లో నైల్ రివర్ అండి, మీరు చూస్తున్నారు కదా. వచ్చాం ఆ ప్లేస్కి వచ్చాం, నైల్ నది ప్రవహించే ప్లేస్కి వచ్చాము ఇక్కడ సౌత్ సుడాన్లోని. మీరు చూసుకోవచ్చు ఆ షిప్ అక్కడ ఆగిపోయింది. నైల్ రివర్ కూడా వీళ్ళకుంది, అదిగోండి పెద్దది. చేపలు వాళ్ళు చూడండి, చేపలు పట్టుకుంటున్నారు అదిగో. వీళ్ళకి నైల్ రివర్ ఉందండి, బద్ధకం అండి, ఎవ్వరు వ్యవసాయం కూడా చేయరు. 365 రోజులు ఉంటుంది నైల్ రివర్, అయినా ఎవ్వరూ చేయరు. సో ఇప్పుడు అది కనబడుతుంది కదా, అక్కడికి ఎక్కాలన్నమాట. మొత్తం అందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఈ శనివారం రోజు ఎక్కుతున్నారు. సో పొద్దున్న 6 గంటలకు రమ్మన్నారు ఇక్కడికి. వచ్చాము ఇప్పుడు అందరం కలిపి అక్కడికి ఎక్కుతాం అనమాట. సరదా
సౌత్ సుడాన్లోని మనకి పర్మిషన్ దొరికింది. ఇది ఒకటి చాలు. వచ్చి మట్టి ఇల్లులు ఉన్నాయి. కొండ మీదకి ఎక్కుతున్నాం. మొత్తం మట్టి ఇల్లులే కింద అనమాట. వీళ్ళంతా మైనింగ్ చేస్తారట కొండ మీద. ఇది చూసుకోవచ్చు. ఇదిగోండి అందరం ఎక్కుతున్నాం. అందరూ కొండ ఎక్కుతున్నాం. అదిగో సూపర్. అందరూ బయలుదేరారు. వీళ్ళకి పరిచయం అయిన వాళ్ళు చెప్పాను కదా. అలా ఎక్కుతూనే ఉన్నారు. పై వరకు ఎక్కాలన్నమాట. అదే టాస్క్ ఈరోజు. కొండ మీద అందరూ ఎలా బయలుదేరుతున్నారు. చూడండి సిటీ వ్యూ ఎలా ఉంది. అందరం వచ్చేసాం. మీరు చూసుకోవచ్చు. ఇదిగో అందరూ ఎక్కేసాం. అంతవరకు ఎక్కాం. ప్రతి శనివారం ఆదివారం ఇక్కడ ప్రజలు అలా ఈ కొండ ఎక్కుతారంట ఎక్సర్సైజ్ కోసం. అందరూ లోకల్ వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. ఇక్కడ కొండ ఎక్కేసి అందరూ డ్యాన్స్ వేసుకుంటున్నారు. జోబా సిటీ అయితే అలా ఉందండి. సౌత్ సుడాన్ దేశంలో నా కష్టాలు మామూలుగా లేవు. చాలా కష్టపడ్డాను. వీడియోలు రికార్డ్ చేయడానికి కొంచెం కూడా అవ్వలేదు. లంచగొండి దేశం. ప్రతి ఒక్కరికి లంచం, అడుగడుక్కి లంచం. అసలు మామూలుగా లేదు. ఎంత లంచగొండి దేశం అంటే, ఎంత అవినీతి దేశం అంటే ప్రపంచంలోని. ఇది ఒకప్పుడు ఈ నోటు విలువ 10 సంవత్సరాల క్రితం ఈ నోటు విలువ మీరు చూసుకుంటే అక్షరాల 10,000 ఉండేది ఈ నోటు. ఇప్పుడు 10 రూపాయలు అయిపోయిందంటే చూసుకోండి ఎంత లంచగొండి దేశం అయిపోయిందో. దాని గల కారణాలు చాలా ఉన్నాయి. పొలిటికల్గా కొన్ని ఇష్యూలు నడుస్తున్నాయి. దాని గురించి నేను కూడా మాట్లాడకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. రెండో విషయం ఏంటంటే 200 NGOలు ఫ్రీగా ఉచితంగా అన్ని ఇస్తున్నారు. సో ఉచితాల పథకాలకు అలవాటు పడినట్లు ఆ ఫారెన్ ఫండ్స్ ఎక్కువ వచ్చి వీళ్ళందరికీ రావడం వల్ల ఎవరో పని చేయడం, సాగు చేయకపోవడం, నైల్ నది ప్రవహిస్తున్న వ్యవసాయం కూడా ఏం చేయట్లేదు. పక్కన ఉన్న ఉగాండా అన్నీ చేసుకుంటుంటే అన్నీ ఉగాండా నుంచి తెప్పించుకుంటున్నారు తప్ప వీళ్ళు కొంచెం కూడా ఏం పని చేయట్లేదు. మామూలుగా లేదు. ఓకే, ఎనీవే ఎంత తక్కువ. ఇది ల్యాండ్ లాక్ కంట్రీ. ఇది ల్యాండ్ లాక్ చుట్టూ దీనికి ఒక 6 దేశాలు ఉన్నాయి. ఉగాండా, ఎన్ని దేశాలు, సుడాను, ఎన్ని దేశాలు ల్యాండ్ లాక్ కంట్రీ ఉంది. దీని పక్క దేశమైన సుడాన్లో ఇప్పుడు వార్ జరుగుతుంది. యుద్ధ వాతావరణం ఉందన్నమాట. సో అది కూడా మామూలుగా లేదు. దానికి కూడా మనం వెళ్ళలేము. కానీ నెక్స్ట్ వీడియో అదిరిపోబోతుంది. ట్రస్ట్ మీ. ఒక 80,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్తున్నాను. మామూలుగా ఉండదు సినిమా. చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు. బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఈ వీడియో ఎంతతో సమానం. తిరిగి నెక్స్ట్ అందమైన ముండారి ట్రైబ్తో, ముండారి తెగవాసులతో మనం కలుసుకోబోతున్నాం సౌత్ సుడాన్ వీడియోలో. జై హింద్.